హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మైత్రి థాట్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా ఫ్రెండ్స్? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ ఇది వచ్చి థర్స్డే వ్లాగ్ అనమాట. సో వీక్లీ 4 టైమ్సే వీడియో అయితే వ్లాగ్స్ పెడదాం అనుకుంటున్నాం, షూట్ చేద్దాం అనుకొని. థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే ఈ 4 రోజుల వ్లాగ్సే షూట్ చేస్తానండి. అండ్ మండే మోస్ట్ ప్రాబబ్లీ షూట్ చేయను, నేను ఫాస్టింగ్ ఉన్న రోజు మాత్రమే షూట్ చేస్తాను. ఎందుకంటే గుడికి వస్తాను కాబట్టి వీడియో షూట్ చేసుకుంటాను. అటు షార్ట్కి వరకు వస్తుంది నాకు, ఇటు లాంగ్ వీడియోకి వరకు వస్తుంది అని చెప్పేసి. అండ్ ఈరోజు గురువారం చాలా పనులు ఉంటాయి. సో టైం వచ్చేసి 6:10 కావస్తుంది. సో 10 to 6కి చేశాను. లేచేసి ముందు స్టవ్ మీద పాలు పెట్టేసి, సో అన్ని బియ్యం కడిగేసి అన్నీ ఉన్నాయా లేవా అని సెట్ చేసుకొని, ఆ తర్వాత ఫోన్ పట్టుకొని వీడియో తీస్తాను అనమాట. సో ఈరోజు మెనూ అయితే టమాటా రైస్ చేద్దామని చెప్పేసి టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను. ఎప్పుడైనా సరే పని తొందరగా కావాలి అంటే, వంట తొందరగా కావాలి అంటే, ఒక్కొక్క రోజు మేలుకు వస్తుంది, మేలుక రాదు. ఒకరోజు అలసిపోతాం, తొందరగా మేలుక రాదు. నైట్ నిద్ర పట్ట తొందరగా. ఆడవాళ్ళన్నాక 100 సమస్యలు ఉంటాయి, 100 ఆనందాలు ఉంటాయి. 2 ప్యారలల్గా మెయింటైన్ చేయాల్సి వస్తూ ఉంటుంది. కాబట్టి ముందు రోజే ఎంత వీలైతే అంత మట్టుకు కలర్ చేంజ్ కాని మట్టుకు ఖచ్చితంగా కట్ చేసి పెట్టుకోండి. వంట తొందరగా అయిపోతుంది. అండ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే నేను అదేమంటారు పెసరట్టు చేశాను. ఆ తర్వాత దాని కాంబినేషన్ పల్లీలు అండ్ కొబ్బరి వేసి చట్నీ చేస్తున్నాను అనమాట. సో వాటికి సంబంధించి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్ ఒకటి కలర్ చేంజ్ అవుతాయి కాబట్టి అవి కట్ చేయబెట్టలేదు. సో పాలైతే పెట్టేశాను. ఇంకా స్టవ్ ఖాళీగా ఉంచకుండా ఏదో ఒక పెట్టి ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటాను. తొందరగా ఇల్లు క్లీన్ చేసుకుంటే థర్స్డే కాబట్టి ఖచ్చితంగా దేవుని షెల్ఫ్ క్లీన్ చేసుకోవాలి కాబట్టి చాలా పనులు ఉంటాయి. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వారైతే వ్లాగ్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తాయి అన్నమాట. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, సో ఈ రోజు నుంచి గురువారం నుంచి ఆషాఢ మాసం స్టార్ట్ అయిపోతుంది. సో ఆషాఢ మాసం స్టార్ట్ అవ్వగానే మీకు గుర్తొచ్చేది ఏంటిదో కామెంట్ చేయండి. మనం తెలంగాణ వాళ్ళకైతే, తెలంగాణ నాట్ ఓన్లీ తెలంగాణ అండ్ ఆంధ్ర అండ్ ఎస్పెషల్ తెలుగు పీపుల్ వాళ్ళకైతే ఆషాఢ మాసం అనగానే గుర్తొచ్చేది గోరింటాకు. సో ఒంట్లో ఉన్న వేడి అంతా తగ్గాలని చెప్పేసి గోరింటాకు ఉన్న వాళ్ళందరూ కూడా, గోరింటాకు చెట్లు ఉన్న వాళ్ళందరూ కూడా కట్ చేసుకొని మంచిగా కడిగి రుబ్బుకొని పెట్టుకోవడం కాకుండా ఇంటి పక్కల వాళ్ళకి, నైబర్స్కి, అలాగే ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, ఇంట్లో వాళ్ళందరికీ పెట్టి వాళ్ళు పెట్టుకుంటారు, పంచి పెడుతూ ఉంటారు. సో ఇప్పుడు సిటీలో గోరింటాకు దొరుకుతుందా దొరకదా అని అస్సలు అనుకోకండి. ఎక్కడ ఉన్న వెతికి పట్టుకొని మరీ పెట్టుకుంటున్నారు. ఇఫ్ ఎనీ కేస్ గోరింటాకు ఆకు దొరకకపోతే కోన్ తెచ్చుకొనన్నా కంపల్సరీ ఈ ఆషాఢ మాసంలో ఎప్పుడో ఒక రోజు కంపల్సరీ పెట్టుకుంటారు. సో గోరింటాకు అనగానే ఒక లాజిక్ అందరికీ అర్థమైపోతూ ఉంటుంది. గోరింటాకు ఎర్రగా పండితే మంచి మొగుడు వస్తాడని చెప్పి. ఎర్రగా వండకపోతే మంచి మొగుడు రాడా అంటే, దాని గోరింటాకుకి మొగుడికి సంబంధం ఏంటో నాకు తెలియదు కానీ నసీబ్లో ఏ విధంగా రాసి పెట్టుంటే అంతే అవుతుందండి. మనం మన పుట్టకతోనే మన నసీబ్ని రాసి పెట్టుకొని వస్తాము. కష్టసుఖాలు ఎన్ని పడాలో అన్ని పడతాము. ఎంతవరకు ఆనందించాలో, ఎంతవరకు బాధపడాలో, ఎంతవరకు సంతోషంగా ఉండాలో ఆ పరమాత్ముడు మనకు రాసి పెట్టి ఉంటాడు. అదే మనకు దక్కుతూ ఉంటుంది. సో ఇంకా ఆషాఢ మాసం గురించి ఈరోజు టాపిక్ నడుస్తూ ఉంటుంది. అండ్ ఆషాఢ మాసం అనగానే మొదట గుర్తొచ్చేది తెలంగాణలో ఎస్పెషల్గా గోరింటాకు ఎలా ఇంపార్టెంట్ ఇస్తామో బోనాలు కూడా అంతే ప్రయారిటీ ఇస్తాము. ఆల్రెడీ మనకు గోల్కొండ బోనాలు స్టార్ట్ అయిపోయాయి. సో ఈ నెల అంతా కూడా ప్రతి ఆదివారం ఒక్కొక్క ఏరియాలో బోనాల పండగ కన్నుల పండగ అయిపోతూ ఉంటుందండి. కన్నుల విందుగా ఉంటూ ఉంటుంది. సూపర్ డూపర్గా ఆడపిల్లలందరూ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి లేదా అత్తగారింట్లోనే మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు. కొత్త కొత్త చీరలు కొనుక్కుంటారు. ఇంకా చీరల టాపిక్ వచ్చింది కాబట్టి ఇంకా ఆషాఢ మాసం నుంచి సేల్ మొదలవుతుందండి. ఇంకా ఆడవాళ్ళు ఇంట్లో ఉండడం కంటే ఎక్కువ టైం షాపింగ్కే కేటాయిస్తూ ఉంటారు. కేజీ లెక్కలని, ఆఫర్లని, 50% ఆఫర్, 70%, 90 అని % ఆఫర్స్ అని బోల్డ్ అని ఆఫర్స్ ఉంటూ ఉంటాయి. అందరూ షాపింగ్లకు ఎగబడిపోతూ ఉంటారు. అండ్ బోనాల పండుగ మంచిగా కోసం అని చెప్పి ఇంట్లో మంచిగా రెసిపీస్ చేసుకుంటారు, అప్పాలు చేసుకుంటారు. హ్యాపీగా కుటుంబం అంతా కూడా మేకనో కోడినో అమ్మవారికి ప్రసాదంగా నైవేద్యంగా సమర్పించి చక్కగా తింటారు. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇంకొకటి ఇంకా మనకు ఆషాఢ మాసం అనగానే గుర్తొచ్చేది దేవీ నవరాత్రులు. ఆషాఢ మాసంలో వారాహి అమ్మవారి దేవీ నవరాత్రులు అవుతాయి 9 రోజులు. ఈ 9 రోజులు కూడా అమ్మవారి దీక్ష, కొంతమంది దీక్ష పట్టుకొని పూజిస్తూ ఉంటారు, ఉపవాసాలు ఉంటారు. వారాహి నవరాత్రులు అమ్మవారిని పూజిస్తే అన్నిట్లో కూడా విజయం సాధిస్తుందని విశ్వసిస్తారనమాట.
కాబట్టి ఈ 9 రోజులు వారాహి అమ్మవారి పూజ చేసుకున్న, దీక్ష చేసుకోకపోయినా కనీసం ఇంట్లో దీపారాధన చేసుకోండి. అమ్మవారిని పూజించండి. సో, తర్వాత నా క్లీనింగ్ అయితే అయిపోయింది. అండ్ రెసిపీ అయితే టమాటా పలావ్ చూపిస్తున్నాను. ఇప్పుడు కాకుండా టమాటా రైస్ సెపరేట్‌గా వీడియో షార్ట్ కూడా పెడతానండి. సో, ఇక్కడ మనం టమాటా పలావ్ డిస్కస్ చేసుకుంటూ ఇంకా బ్యాక్‌గ్రౌండ్‌లో ఆషాఢ మాసం గురించి కూడా చెప్తాను. అండ్ ఎస్పెషల్లీ ఆషాఢ మాసంలో పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు మంచి రోజులు కావు అంటారు. ఫంక్షన్లు, పెళ్ళిళ్ళు ఉండవంటారు. కానీ తొలి పండగ ఆషాఢ మాసం నుంచే స్టార్ట్ అవుతుంది. తొలి ఏకాదశి శ్రీ మహావిష్ణువుకి ఎంతో నచ్చే పండగ, మనకు మెచ్చే పండగ. తొలి ఏకాదశి పండగ ఇంకా ఆషాఢ మాసంలోనే స్టార్ట్ అయిపోతుంది. అంటే దేవతలకి పగటి కాలాన్ని ఉత్తరాయణం అని, రాత్రి కాలాన్ని దక్షిణాయనం అని చెబుతూ ఉంటారు. ఆషాఢ మాసంలో వచ్చే ఈ ఏకాదశి రోజే శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడని పురాణాల్లో ఉంది. అంటే దేవతలకు రాత్రి కాలం ప్రారంభమైందని చెప్పేందుకు సూచనగా ఈ ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి పండుగ ఆ రోజు విశిష్టత అన్నమాట. తర్వాత అది జూలై 6 తారీఖు వస్తుంది ఈ సంవత్సరం పండగ. నెక్స్ట్ వచ్చేసి జూలై 10న వచ్చి గురు పూర్ణిమ వస్తుందంట. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఆషాఢ మాసం మొత్తం కూడా అన్ని పండగలే ఉంటాయండి. ఇంకా పండగలు కూడా స్టార్ట్ అంటూ ఉంటారు. అన్నిటికీ మించి ఆషాఢ మాసంలో బోనాలు ఎందుకు చేస్తారంటే ఆషాఢ మాసంలో వర్షాలు స్టార్ట్ అవుతాయి. ఎండాకాలం పూర్తిగా ఎండైపోయి ఇంకా వర్షాలు కుంభవృష్టిగా కురుస్తాయి. ఆ వర్షాలకి, ఆ ఈదురు గాలులకి వాతావరణంలో మార్పులు వచ్చి అందరి శరీరాలలో కూడా మార్పులు వస్తాయి. దాదాపుగా ఈ ఆషాఢ మాసంలో అందరికీ సర్దులు, దగ్గులు, జ్వరాలకి లోనవుతూ ఉంటారు. సో వాటి నుండి కూడా విషపూరితమైన జ్వరాలని నుంచి మమ్మల్ని బయటపడే తల్లి అని చెప్పేసి అమ్మవారికి బోనం అంటే భోజనం, పరమన్నం కానీ, పచ్చన్నం కానీ, అలా పచ్చి పులుసుతో కానీ అన్నీ చేసుకొని అమ్మవారికి కోడో మేకనో బలించి ప్రసాదంగా పెట్టి బోనం సమర్పించి బోనాలు చేస్తారనమాట. సో బోనాల పండగ విశిష్టత అనేది అలా ఉంటుంది. అంతేకాకుండా ఆషాఢ మాసంలో రెండో రోజైన విదియ రోజు పూరి జగన్నాథుడు రథయాత్ర వైభవంగా జరుగుతుంది అంటే రేపటి రోజు అనమాట. రథయాత్ర వైభవంగా జరుగుతుంది కాబట్టి ఏడాదంతా గర్భగుడిలో పూజలు అందుకొని జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర ఈ నెలలో భక్తజనం మధ్యకు వస్తారు. 10 రోజుల పాటు ఉత్సవాలు, కన్నుల పండగ జరుగుతాయి అన్నమాట. పూరిలో జగన్నాథ రథయాత్ర అంటే దానికి సూచన. అండ్ అన్నిటికీ మించి కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఖచ్చితంగా ఈ ఆషాఢ మాసంలో తల్లిగారింటికి వెళ్ళి మంచి టైం స్పెండ్ చేస్తారు అమ్మ వాళ్ళతోని. సో భర్తలకు కొంచెం కష్టకాలం మొదలవుతుంది కానీ భార్యలకైతే సంతోషకాలమే ఉంటుంది. ఎందుకంటే ఆ నెల రోజుల పాటు అమ్మ వాళ్ళతోని మళ్ళీ వాళ్ళకి నచ్చినట్టుగా ఉండొచ్చు కాబట్టి. సో నాకు తెలిసింది, నేను విన్నది, చూసింది, గ్రహించింది అంతా కూడా ఆషాఢ మాసంలో ఉన్న ప్రత్యేకత గురించి నేనైతే చెప్పాను. అండ్ మరలా చెప్తున్నాను, ఈ ఆషాఢ మాసంలో ఈ రోజు నుంచి వారాహి అమ్మవారి శరన్నవరాత్రులు అవుతాయండి. ఈ 9 రోజులు ఉపవాసం ఉన్నా, పూజలు చేసినా చేయకపోయినా కనీసం మంగళవారం, శుక్రవారం ఆషాఢ మాసంలో, ఆదివారం కూడా ఇంటికి మన గుమ్మానికి మామిడి తోరణాలు అలాగే వేపాకులు పెట్టుకున్నట్లయితే ఇంటికి చాలా మంచిదంట. సో ఈరోజు నేను అది స్వప్న వైట్ల ఛానల్లో స్వప్న గారు చెప్తే విన్నాను. సో వారానికి ఈ 3 రోజులలో ఇల్లు కలకల్లాడుతూ అమ్మవారి పూజల్లో లీనమైపోతూ ప్రశాంతంగా ఉండాలి. ఇంట్లో వాళ్ళందరూ కూడా ఈ నవరాత్రుల్లో చాలా సంతోషంగా ఉండాలని అది ప్రతీది అన్నమాట. అలాగే ఏ చెడు గాలి కూడా ఇంటికి రాకుండా రక్షణగా ఉండడానికి, ఇల్లు పచ్చగా ఉండడానికి అవన్నీ చేస్తారు. సో ఇదండి ఇవాల్టి టాపిక్. ఆషాఢ మాసం ప్రత్యేకత ఏంటి అనేది. మరి మీరు గోరింటాకు ఎప్పుడు పెట్టుకోబోతున్నారు? మీ ఏరియాలో బోనాల పండుగ ఎప్పుడు? శరన్నవరాత్రి ఉపవాసాలు ఉంటున్నారా? దేవీ పూజలు అటెండ్ అవుతున్నారా? తర్వాత పూరి జగన్నాథ్ రథయాత్రకు ఎవరైనా వెళ్తారా? సో అవన్నీ కూడా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసేయండి. సో ఇక్కడ నాకు బ్యాక్గ్రౌండ్లో నేను నా ఇంట్లో పనులు కూడా ఆల్మోస్ట్ అయిపోయాయి. ఇల్లు క్లీన్ చేసేసాను. తర్వాత నెక్స్ట్ వచ్చేసి టమాటా రైస్ చేస్తున్నాను. దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని జీలకర్ర, బిర్యానీ ఆకు, పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు ఇవన్నీ వేసుకోవాలి. అవి వేగిపోయిన తర్వాత ఒక 4-5 టమాటాలని గ్రేవీ చేసుకొని వేసుకోవాలి. కాజుల్ని వేసుకోవాలి. పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత
నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ వేసేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని వాటర్‌ని వేసుకొని, నిమ్మకాయ రసాన్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని దమ్ చేసుకోవాలి. లంచ్ బాక్స్ సీరీస్ అని ఒక స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు డెఫినెట్‌గా షార్ట్‌లో మళ్ళీ ఈ రెసిపీని షేర్ చేస్తాను. బోరింగ్‌గా ఫీల్ అవ్వకుండా తప్పకుండా మీరు చూడాలి, లైక్ చేయాలి. సో, ఇంకా ఇంట్లో వాళ్ళందరూ వెళ్ళిపోయారు. నా పనులన్నీ కూడా 8:30 కల్లా అయిపోయాయి. బట్ టైం వచ్చేసి 9:40 అవుతుంది. 9:35 కావస్తుంది. సో, ఇది రెండోసారి చాయ్ తాగడము. సో, ఎందుకు ఇంతసేపు మళ్ళీ మధ్యలో 1 అవర్ ఏం చేశాను అంటే 45 మినిట్స్ యోగా చేశానండి. 21 డేస్ ఛాలెంజ్ అని చెప్పి ఆన్‌లైన్‌లో ఒకరిది చూస్తున్నాను, ఫాలో అవుతున్నాను. సో, వాళ్ళు 21 డేస్ కాస్త 1 మంత్ ప్రొలాంగ్ చేస్తారు. సరే అది ఫ్రీ యోగా అనమాట. సరే మార్నింగ్ సెషన్‌ల కోసం చేద్దాము. ఎలాగో బాడీ తగ్గిద్దాం అనుకుంటున్నాను గానీ, మళ్ళీ చెత్త తిండి తింటూనే ఉన్నాను. బట్ ఏం చేయలేము. క్రేవింగ్స్‌ని మార్చుకోలేకపోతున్నాము. సో, ఇంకా చాయ్ తాగేసేసి మళ్ళీ ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ అయితే చేసేసుకుంటున్నాను. మాయిశ్చరైజర్ అండ్ సన్ స్కిన్, కాజల్, పౌడర్ అండ్ టిక్లీ పెట్టేసుకొని ఇంకా దేవుని సామాన్లు క్లీన్ చేసుకుంటున్నాను. ఎవ్రీ వీక్ వారంలో ఒక్కసారి అంటే థర్స్‌డేనే నేను అన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకుంటానండి. దీపారాధన చేసుకుంటాను. మంత్లీ సైకిల్స్ మనకు ఉంటాయి కదండీ! అవి అయిపోగానే దేవుని షెల్ఫ్ అంతా క్లీన్ చేస్తాను. ఇంకా నార్మల్ ఎవ్రీ థర్స్‌డే పైన షెల్ఫ్, కింద షెల్ఫ్. ఇది వాటర్ ప్రూఫ్ కవర్ అనమాట. వాటర్ పడ్డా, ఆయిల్ పడ్డా కూడా ఏం కాదు. కొద్దిగా వాటర్ తడబెట్టి తుడిచేసి దేవుని దగ్గర ఉన్న షెల్ఫ్‌లో ఉన్న దేవుని పటాలన్నీ తుడిచేసి మళ్ళీ బొట్లు పెడతాను. ఆ తర్వాత దేవుని సామాన్లన్నీ కూడా పితాంబరేసి తోమేశాను. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చి సాటర్డే రోజు వెంకటేశ్వర స్వామి శనివారం వ్రతం స్టార్ట్ చేశాను. అందులో భాగంగా ఈ వారం సెకండ్ వారం. అందుకోసం బియ్యాన్ని కూడా సోక్ చేసి పెట్టాను. ఎలాగో థర్స్‌డే తలస్నానం చేస్తాను కాబట్టి ఇంకా ఆ పని కూడా చేసేసుకుంటే అయిపోతుందని చెప్పి చేసేస్తాననమాట. అంతేకాకుండా ఇంకా అది 2, 3 రోజులు, వారం రోజులు ఒకటేసారి హ్యూజ్ క్వాంటిటీలో అయినా చేసుకొని టప్పర్‌వేర్ డబ్బాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఏం పాడవ్వదు. బట్ నేను ఏ వీక్‌కి ఆ వీకే చేసేసుకుంటాననమాట. ఒక 100 గ్రామ్స్ ఆఫ్ రైస్ తీసుకుంటాను. ఎందుకంటే ఒకవేళ పిండి ప్రసాదం చేసేటప్పుడు పిండి కొంచెం లొచ్చైనా కూడా హెవీ క్వాంటిటీలో ఉండాలి, హ్యూజ్ క్వాంటిటీలో ఉండాలి అని చెప్పి ఎక్కువ చేస్తాను. సో, దేవుని సామాన్లంతా క్లీన్ చేసేసి బొట్లన్నీ పెట్టుకొని దేవుని షెల్ఫ్‌లో మంచిగా తూడ్చేసి దేవుళ్ళకి కూడా షెల్ఫ్‌లో బొట్లన్నీ పెట్టేశాను. ఇంటి ముందుకి యాక్చువల్లీ పూలొచ్చాయి గానీ ఫ్రిడ్జ్‌లో ఉన్నాయని చెప్పి నేను నెగ్లెక్ట్ చేశాను. బట్ నా స్నానం అంతా అయిపోయినాక పూజ చేద్దాం అనుకుని పూలు పెడదాం అనుకునేసరికి ఆ పూలన్నీ అట్లట్లనే ఉన్నాయి. అరే! మార్నింగ్ అన్నా తీసుకోపోకపోతేనే అని చెప్పి అప్పుడు రియలైజ్ అయ్యాను. బట్ ఇంక అప్పుడు చేసేది ఏమీ ఉండదు. ఇంకా సాయిబాబాకి నేనైతే చిన్నప్పటి నుంచి అంటే 10థ్ క్లాస్ నుంచి ఫాస్టింగ్ చేస్తున్నాను. మధ్యాహ్నం వరకు ఏం తినను. మధ్యాహ్నం లంచ్ చేస్తాను అండ్ నైట్ ఏదైనా టిఫిన్ తింటాను. సో, పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఈ లోపల బియ్యం కూడా నానిపోయాయి. ఒక 10 నిమిషాలు నానిపోతే సరిపోతుంది. అంతకంటే ఎక్కువ ఏం అవసరం ఏం లేదండి. ఆ తర్వాత ఫ్యాన్ కింద అయినా లేదా ఎండలో అయినా సరే ఆరబోసేసుకొని మిక్సీ జార్‌లో వేసేసుకొని రుబ్బుకొని నేనైతే స్టీల్ డబ్బాలనే పెడతాను. 2 రోజుల ముందే కాబట్టి పాడవ్వదు అని చెప్పి. యాక్చువల్ టప్పర్‌వేర్ డబ్బాలుంటే అందులోనే పెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవచ్చు. సో, ఈ లోపల బట్టలు కూడా ఆరిపోయాయి తీసుకొచ్చేసాను. మార్నింగ్ నేను చేసే పని ఏదైనా ఉంది అంటే ఫస్టు కిచెన్‌లోకెళ్ళి పాలు పెట్టడం ఒక ఎత్తయితే, ఈ బట్టలు వాషింగ్ మిషన్‌లో ఏమో ఒక ఎత్తు. అండ్ వాషింగ్ మిషన్ రిపేర్ వచ్చినప్పటి నుంచి చాలా జాగ్రత్తగా వాడుతున్నాము. 3, 4 పేర్స్ అంతే. అంతకంటే ఎక్కువ పేర్స్ అయితే వేయట్లేదు. సో, రోజు బట్టలు ఆరేయడం అయితే విసిగే వస్తుంది నాకైతే. సో, ఇదివరకు ఎలా ఉండే అంటే డే బై డే ఏసుకునేదాన్ని. అప్పుడు ఎక్కువ ఏసాము. ఎక్కువ వేయడం వల్ల పాడైందని ఆయన అంటాడు. అందరం ఎక్కువనే ఏస్తాము. అది 7 అయినా కూడా ఎందుకు అట్లా అయిందో నాకు అర్థం కాలేదు. దానికైతే బట్టలు తీసుకొచ్చేసాను. వాతావరణం కూడా చల్లగానే ఉంటుంది కదా! ఎప్పుడు వర్షం పడుతదో, ఎప్పుడు ఎండ కొడుతుందో అర్థం కావట్లేదు. ఇంకా బట్టలన్నీ తీసుకొచ్చేసి మడతబెట్టి ఎవరి షెల్ఫ్‌లో వాళ్ళ షెల్ఫ్‌లో పెట్టి సర్దేశాను. ఇంకా గురువారం మార్నింగ్ టిఫిన్ తినను, చాయ్ తాగుతాను గానీ ఇంకా ఆకలేస్తూ ఉంది. అండ్ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి పెసరట్టు చేశాను ఇంట్లో వాళ్ళకి. నేను నా మందం పిండి ఉంచేసుకొని నేను వేడివేడిగా పెసరట్టు వేసుకున్నాను. కొంచెం రైస్ క్వాంటిటీ తక్కువ చేశాను. అసలు నిన్న మొన్న అయితే మొత్తం రైసే ఆ మధ్యాహ్నం తినలేదు. బట్ ఇంక ఈరోజు టమాటా పలావు బాక్స్‌లో కట్టంగా కొంచెం మిగిలిపోయింది. దాన్ని పడే బుద్ధి కాలేదు. అందుకని ఫస్ట్ ఒక పెసరట్టు, ఆనియన్ పెసరట్టు అండ్ మార్నింగ్ చేసిన కొబ్బరి చట్నీ ఉండే అది వేసేసుకొని ఫస్ట్ ప్లేట్‌లో సర్వ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మార్నింగ్ చేసిన కొంచెం టమాటా పలావ్ ఉండేది, టమాటా రైస్ ఉండేది. ఇంకా దాన్ని పడేయాలనిపియక ఇంకా అది కూడా పొట్టలో వేసేసాననమాట విత్ కర్డ్‌తోని. ఇలాంటి రైస్ ఐటెమ్స్ విత్ కర్డ్‌తో తింటే చాలా బావుంటాయి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా మరొక వీడియోలో అయితే షార్ట్‌లో సెపరేట్‌గా నేను టమాటా పలావ్ మంచిగా ఈజీ అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే పెసరట్టు కూడా మన ఛానల్‌లో ఉప్మా పెసరట్టు ఎలా చేయాలి యమ్మీగా అనేది లాంగ్ వీడియో ఉంది చూసేయండి.
సో లంచ్ ఈ విధంగా నా ప్లేట్ని సర్వ్ చేసేసుకొని తినేసాను. సో ఆఫ్టర్నూన్ అయితే కొంచెం అలా ఒరుగుతాను, ఇంకా అలా కూడా ఒరగలేదు. అండ్ సింగిల్స్ మూవీ చూసాను, #సింగిల్స్ మూవీ చూసాను. సో బాగుంది, కామెడీగా ఉంది విష్ణు గారిది. సో తర్వాత ఈవినింగ్ వచ్చేసి కొంచెం బెల్లం కాఫీ పెట్టుకున్నాను, ఎందుకో కడుపులో బాగా గొక్కుతుందని మధ్యలో ఒక కప్పుడు మంచిగా చిప్స్ తిన్నాను. ఇన్ని ఆయిల్ ఐటమ్స్ తింటే ఇంకా లావు కాకుండా ఎలా ఉంటారు. అండ్ ఇంకా ఆకలి క్రేవింగ్స్ అలానే ఉన్నాయి. డెలివరీలు అయినాక అస్సలు ఇదివరకు అట్లా ఫాస్టింగ్లో అస్సలు ఉండలేకపోతున్నానండి. బిస్కెట్స్తోని కాఫీని అయితే ఎంజాయ్ చేశాను, బెల్లం కాఫీ. నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ సాయంత్రానికి పోహా చేద్దాము అని చెప్పేసి ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. సో అటుకులతోని మధ్యాహ్నం రెసిపీ పోహా చేసుకోక చాలా రోజులు అయిపోయింది. సో అందుకని పోహా అలా కడిగి పెట్టేశాను, దుమ్ము దుమ్ము ఉంటాయి కదా, దానికోసం వెజిటేబుల్స్ కూడా కటింగ్ చేసి పెట్టుకున్నాను. ఆలు, క్యారెట్, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి అండ్ టమాటా అండ్ ఆనియన్స్ అండ్ లెమన్. సో ఖచ్చితంగా లెమన్ ఉంటేనే బాగుంటుంది పోహా, అటుకులు ఉప్మాలో మన భాషలో చెప్పాలి అంటే. సో ఇవన్నీ కట్ చేసి పెట్టేశాను. అండ్ రేపటి కోసం కూడా మనం ఆలోచిస్తాం కాబట్టి సో దోస పప్పు నానబెట్టేశాను. ఒక వారం కొర్రల దోస, ఒక వారం రాగుల దోస, ఒక వారం ఇలా పప్పులన్నీ వేసి బియ్యం వేసి చేస్తాను. బియ్యం క్వాంటిటీ బాడీకి తగ్గిద్దాం అనుకున్నాను, కానీ ఇంకా ప్రతి వారం కొర్రలు, ప్రతి వారం రాగులు అంటే బోర్ వచ్చేస్తుంది కదా. రాగి ఇడ్లీ చేసినప్పుడు ఆల్టర్నేట్గా కొర్రల దోస లేదా ఇలా బియ్యంతో దోశలు ఉంటాయి, లేదా నార్మల్ తెల్ల ఇడ్లీ చేసినప్పుడు రాగుల దోస లేదా కొర్రల దోస ఉంటుందన్నమాట. వీక్లీ ఒకసారి రాగులు బాడీకి అయితే వెళ్తూ ఉంటాయి. సో ఇంకా నా స్టైల్లో పోహా ఎలా చేయాలో చూపించేస్తాను. అది లాంగ్ లెంతీ అయిపోతుంది అని నాకు అనిపించింది. సో ఈ పోహా రెసిపీ నేను రేపు మళ్ళీ ఫ్రైడే వ్లాగ్లో నేను యాడ్ చేసేస్తాను. సో ఎందుకంటే ఎలాగో ఒక వ్లాగ్లో నేను ఒక రెసిపీ షేర్ చేస్తాను కాబట్టి, ఆ తర్వాత నేను ఒక చిన్న షాపింగ్ హాల్ షేర్ చేస్తాను ఇందులో. రీసెంట్గా నా చిట్టతల్లి బర్త్డే ముందు షాపింగ్ చేసాము. చిట్టతల్లికి 2 ఫ్రాకులు తీసుకుంటే నేను 4 డ్రెస్సులు తీసుకున్నాను. సో తనకంటే ఎక్కువ నేనే షాపింగ్ చేశాను. సో అవి మీకు చూపిద్దామని చెప్పేసి లాస్ట్ తన బర్త్డే వ్లాగ్లో అనుకున్నాను, కానీ కుదరలేదు. సో ఇవి వచ్చేసి 2 పేర్ సెట్స్ అనమాట. సో ఒకటి 600 చేంజ్ ఒకటి పడింది, 700 చేంజ్ ఒకటి పడింది. బ్లూ కలర్లో ప్రింట్లో వచ్చింది, ప్యూర్ కాటన్లో ఉందండి. సో విత్ 3/4 స్లీవ్స్, చాలా కంఫర్ట్గా ఉంది. బట్ట అయితే చాలా బాగుంది, చాలా దొడ్డుగా ఉంది, పల్చగా లేకుండా క్లాత్. ఇవన్నీ కూడా నేను కేఎల్ఎంలో తీసుకున్నాను. సో ఇది 2 పేర్ సెట్ అనమాట. అండ్ బాటమ్ అండ్ టాప్ వచ్చింది, చాలా కంఫర్ట్గా ఉంది. అండ్ వర్క్ కూడా ప్యూర్ కాటన్ కాబట్టి మంచిగా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాకూర్ గ్రీన్ తీసుకున్నాను. ఇది మీకు వీడియోలో ఏది కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ ఈ కలర్ అయితే పాకూర్ గ్రీన్ అండి. ఇది కూడా విత్ 3/4 స్లీవ్స్. ఇది క్లాత్ వచ్చేసి రయాన్ క్లాత్ లాగా ఉంది, కాటన్ అండ్ సిల్క్ మిక్స్డ్గా ఉంటుంది కదా అలా ఉంది. మీద పెద్ద పెద్ద పూలతోని ఇలాంటి డ్రెస్ ఎప్పుడు నేను ట్రై చేయలేదు కాబట్టి తీసుకున్నాను. అండ్ దీనికి కాలర్ నెక్ ఉంది అండ్ సైడ్ కట్స్ లేవు, చాలా బాగుంది. సో మా వారు కాలర్ నెక్ మీద పడ్డారు. సో పడ్డారంటే అదే తీసుకో అని చెప్పేసి, ఎప్పుడు రొటీన్గా తీసుకుంటాగా రౌండ్ నెక్ది, ఇది వెరైటీగా ఉంది తీసుకో అన్నారు. ఇది కూడా 2 పేర్ సెట్ అండి, చాలా కంఫర్ట్గా ఉంది. ఇప్పుడు పాకూర్ గ్రీన్ కూడా ట్రెండ్ అవుతుంది. ఆ మధ్యన పర్పుల్ ఎలా ట్రెండ్ అయింది, ఇప్పుడు పాకూర్కి ట్రెండ్ అవుతుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి 3 పేర్ సెట్ అనమాట. ఇది నాకు చాలా బాగా నచ్చింది, ఎందుకంటే 3 పేర్స్ ఉంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 600 చేంజ్ పడింది. ఇక్కడ నెక్ దగ్గర ఇలా మంచి వర్క్ వచ్చింది విత్ 3/4 స్లీవ్స్ అండ్ విత్ బాటమ్ అండ్ చుండి, చాలా కంఫర్ట్గా ఉంది. అండ్ క్లాత్ వచ్చేసి ప్యూర్ కాటన్ క్లాత్. సో ఇది కూడా ఇది పెసర గ్రీన్ కలర్ అంటారు చూసారా, ఆ కలర్ అనమాట. సూపర్గా ఉంది డ్రెస్, చాలా కంఫర్ట్గా ఉంది అండ్ చాలా బాగుంది డ్రెస్ అయితే. సో ఇది 3 పేర్ సెట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నాకు బ్యూటిఫుల్ ఒక టాప్ తీసుకున్నాను. దీనికి బాటమ్ చున్నీ ఎటువంటిది ఏం రా, సింగిల్ బాటమ్ 600+ పడింది. సో ఇది నేను వద్దనుకొని కావాలనుకొని వద్దనుకొని బాగా ఆలోచించి ఫైనల్ తీసుకున్నాను. సో ఎందుకో తెలీదు, పర్పుల్ అంటే బాగా ఇష్టం ఎక్కువ అయిపోయింది ఈ మధ్యన. సో కబోర్డ్లో మొత్తం ఎక్కువ పర్పుల్, ఇదివరకు పింక్ ఆరెంజ్ ఎలా ఉండేవి, పర్పుల్ అలా అయిపోయింది. ఒక లాంగ్ అంబ్రెల్లా కట్లో ఉన్న టాప్ అనమాట, చాలా బాగుంది. ఇది ఒక్క టాప్ వచ్చేసి 600+ చేంజ్ పడింది అనమాట. సో టోటల్గా 4 డ్రెస్సెస్కి సో 2000 చేంజ్ ప్లస్ అమౌంట్ అయ్యింది. సో బర్త్డే నా చిట్టితల్లిది అయితే ఎంజాయ్మెంట్ నాకు అయిపోయింది అనమాట. సో ఈ 4 డ్రెస్సెస్ తీసుకున్నాను. ఈ 4 డ్రెస్సెస్లో ఏది బాగుందో ఏది నచ్చిందో కామెంట్ చేసేయండి. అలాగే డ్రెస్లు అన్నీ బాగుంటే లైక్ చేయండి. మీరు ఎంతమందికి అలవాటు ఉందో కామెంట్ చేసేయండి. షాపింగ్ వెళ్ళినప్పుడు ఎక్స్ట్రా బ్యాగ్, ఎక్స్ట్రా కవర్ అడగడము, చిన్నప్పుడు మమ్మీ డాడీ అడిగితే అర్థం కాకపోతే ఎక్స్ట్రా ఎందుకు అడుగుతున్నారు అని చెప్పి, ఫైనల్లీ మనం పెద్దవాళ్ళు అయినాక, పేరెంట్స్ అయినాక అర్థం అవుతుంది. ఎక్స్ట్రా కవర్ ఉంటే ఇంకెప్పుడైనా ఇంకేమైనా పెట్టుకోవడానికి, ఎటైనా ట్రావెల్ చేయడానికి. సో టోటల్ నా డ్రెస్ల ప్రైజ్లో 2800 చేంజ్ పడింది అనమాట. ఇంకా కేఎల్ఎంలో బ్యాగ్స్ ఇప్పుడు కొంచెం మంచిగా అనిపిస్తున్నాయి అనమాట. సో ఆ బ్యాగ్స్ కూడా చూపించేస్తున్నాను. అండ్ ఫైనల్లీ సో దట్స్ ద వ్లాగ్ ఆఫ్ థర్స్డే అనమాట. ఇంకా స్టవ్ దగ్గర అంతా క్లీన్ చేసేసుకొని పెరుగు తోడేసి అండ్ ఫర్మెంటేషన్కి దోసపిండి పెట్టేశాను. సో ఇంకా
అంతే. ఈ థర్స్‌డే వ్లాగ్ అక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఆషాఢ మాసంలో ఎన్ని ప్రత్యేకత ఉందో, అసలు ఆషాఢ మాసం ప్రత్యేకత ఏంటో అనేది ఈ వ్లాగ్‌లో నేనైతే షేర్ చేసేసాను. సో, వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే మొదటిసారి మన ఛానల్ విజిట్ చేసిన వాళ్ళు తప్పకుండా వ్లాగ్‌కి ఒక లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం ఇలాంటి మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్‌కి వస్తాయి. నేను కలుస్తాను మరొక మంచి వీడియో అండ్ షార్ట్‌తో. అంతవరకు థ్యాంక్ యూ. బాయ్ బాయ్. నమస్తే.